కరువును పారదోలేందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పై కోపంతో రైతులను శిక్షించొద్దన్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్లు తప్పు చేసి తమపై నిందలు వేస్తున్నారన్నారు. 5 ఏళ్లుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవి పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు కమిషన్లు మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. వేదాలు వల్లించే పద్ధతిలో వారు మాట్లాడుతున్న తీరుంది. అసలు కట్టినప్పుడే మీలో చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీలో నిజాయితీ ఉండి ఉంటే, మీరు ఈ రాష్ట్రానికి గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లాలని చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ ప్రాజెక్టుకి ఆ గతి పట్టేదా? చేసింది మీరు, మెక్కింది మీరు, మీ మీద మోపేది గొడ్డగాల్చి ఈ ప్రభుత్వం ఈ నాడి మీద మీరు వేస్తున్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోడల నుంచి బయటపడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఎవరైతే ఆనాడు ప్రపంచంలో ఉంది 7 ఇంతలు కాదు 8వ ఇంత నా కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలి, కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలి. నువ్వు చెప్పి మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని కూడా ఈ గడ్డ మీద నుంచి వారికి చెప్తున్నాను.